హాయ్ అండి, నమస్తే. అయితే వెనుకొండలో జరిగే సంఘటన గురించి మాట్లాడుకుంటే రషీదు, చిలాని ఇద్దరు కూడా ఖాన్ దగ్గర ముఖ్య అనుచరులుగా ఉండేవారు. అయితే వీరు ముగ్గురు కూడా వైసీపీలో ముగ్గురు కూడా ఉండేవాడు. అయితే గత సంవత్సరం ఏకాదశి రోజు ఒక బారులో రషీద్కి జిలానీకి కూడా గొడవ జరిగింది. అయితే దీనికి పర్సనల్ గొడవ, ఇద్దరికి కూడా మధ్యన వైరం జరిగి ఇద్దరికి గొడవ జరిగింది, కొట్టుకోవడం జరిగింది తెలుస్తుంది. అప్పటి నుంచి జిలాని రషీద్ మీద పగతో ఉండడం తెలుస్తుంది. అయితే మొన్న ఎలక్షన్ ముందు ఈ జిలాని కానుత్రయం కలిపి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మొన్న వెనుకొండలో మనకు తెలిసిందే, వెనుకొండలో గత వారంలో నడి రోడ్డు మీద రషీద్ని ఈ జిలాని రైట్ చంపడం తెలుస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ ఏం ఆరోపిస్తుందంటే టీడీపీ వాళ్ళే మా వైసీపీ అతన్ని చంపారు అని వైసీపీ ఆరోపిస్తుంది. టీడీపీ ఎవరు ఆరోపిస్తుందంటే మొన్నటి వారికి కూడా వైసీపీలో ఉన్నవారే వీళ్ళందరూ కూడా వాళ్ళే తగులతో నరికి చంపుకుంటారు అని టీడీపీ చెప్తుంది. అయితే ఇక్కడ వైసీపీ చెప్తున్న మాట కూడా వాస్తవం, టీడీపీ చెప్తున్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే అయితే గత మొన్న ఎలక్షన్ ముందు వారికి కూడా ఈ కానుత్రయము, రషీదు, జలీలు ముగ్గురు కూడా వైసీపీలో ఉండేవారు. అయితే టీడీపీ చెప్తున్న మాట కూడా వాస్తవం, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇంట్రెస్ట్ ఉండేవి. అయితే వైసీపీ చెప్తున్న మాట కూడా వాస్తవం, ఎందుకంటే మొన్న ఎలక్షన్ ముందు ఈ కానుత్రయము, జిలాని కలిపి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే పోలీస్ శాఖ ఏం చెప్తుందంటే ఇది పర్సనల్ వైరం, ఇది వ్యక్తిగత కక్షలతో మాత్రమే ఈ మర్డర్ చేయడం జరిగింది. వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. అయితే ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే ఇది రషీదు, జిలాని ఇద్దరు కూడా పర్సనల్ వైరం వల్లే గొడవలు జరగడం అనేది జరిగింది. అంతకుముందు వీళ్ళు ముగ్గురు ఇద్దరు కూడా అంతకుముందు పర్సనల్ గొడవలు అయితే ఉన్నాయి, పర్సనల్ తగులు అయితే కూడా జరిగాయని తెలుస్తుంది. ఆ కక్ష పెట్టుకొని ఈ జిలాని అనే వ్యక్తి, రషీద్ అనే వ్యక్తిని రక్షణ జరిగిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ తక్షణకు అర్థం ఏంటంటే ఎటువంటి పార్టీ నుంచి కానీ సస్పెండ్ చేసి, ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ ఎటువంటి మద్దతు ఇవ్వకుండా కేసు అనేది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగించి తగిన శిక్ష పడేటట్టు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.